మరణాత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధల్ల చేయుము, ఆశీర్వాదములతో నింపుము. 2026 ఏప్రిల్ 22వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నవి. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, తల్లి గర్భమందు రూపింపబడక ముందే మనల్ని ఎరిగిన దేవుడు తన అరచేతుల మీద చెక్కి మన తల్లి గర్భంలోనికి పంపి ఉన్నాడు. అందుచేతనే మనము ఆశీర్వాదములతో ఆయన సన్నిధిలో నివసించుచు ఆరాధించగలుగుచున్నాము. అట్టి ధన్యత అందరికీ ఉంటుంది. అందరూ తల్లి గర్భం నుంచి వచ్చిన వారే. అయితే పంపిన దేవునిని ఎంతమంది ఆరాధించుచున్నారు? ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు? మనమైతే ఎంతో ధన్యులము. ఆయన అరచేతులతో చెక్కబడిన వారముగా ఉన్న మనము మన అరచేతులతో నమస్కారము చేస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, కీర్తిస్తూ నడవగలుగుచున్నాము. మన ప్రాకారములన్నీ ఎరిగినవాడు ఆయనే. ఎత్తైన ప్రాకారములను ఎక్కించేవాడు, పడిపోయిన ప్రాకారములను లేవనెత్తువాడు. మనము లెక్కలేని ఎత్తైన ప్రదేశాలలో ఉన్నతమైన స్థితిలో నిలుపువాడు. అట్టి తండ్రిని కలిగిన మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. అట్టి ధన్యత ఇచ్చిన త్రియేక దేవుని నిరంతరము ఆరాధించుచు నడవగల దైవస్థితిని మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడైన మా పరలోకపు తండ్రి, మా ప్రాకారములను ఎరిగిన వాడవు నీవే. నీ ఎదుట ఉన్న మా ప్రాకారములు ఎల్లప్పుడూ సురక్షితములే. సురక్షితముగా మేము నిరంతరము ఆరాధించగల కృపలతో నింపుము. మమ్మను అరచేతుల మీద చెక్కి ఉన్నాం ప్రభువా. సైతాను వలకు చిక్కబడకుండా, అపవాది తంత్రములకు లోను కాకుండా మమ్మను మీ రెక్కల చాటున మరుగుపరిచి కాపాడుము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనలు, కృపా వర్షమును కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించుము. కావలసిన వాటినెల్లా అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు గాయపడిన తన అరచేతులతో శ్రమల ద్వారా గాయపడిన మన గాయములను కట్టి సురక్షితముగా ఆయన ప్రాకారములలో నివసించగల శక్తిని మనెల్లరికూ దయచేయును గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు.